హియర్ ఈస్ ద నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ ద ఫిలిం రాయన్ తెలుగు డబ్బుడ్ మూవీ. ఈ మూవీ నేను ఈరోజు మార్నింగే చూడడం జరిగింది. కొన్ని అనివార్య కారణాల వల్ల ఇవ్వలేకపోయిన రివ్యూ, అందుకే ఇప్పుడు ఇస్తున్నాను. ముఖ్యంగా ఆదివారం చూడడానికి గల కారణం ఏంటంటే ఈరోజు ధనుష్ బర్త్డే. నాకు నమ్మకం ఎక్కువ ఉంది ఈ సినిమా మీద. ఇంకా రివ్యూలు చూసిన తర్వాత నమ్మకం పూర్తిగా పోయి నెగిటివ్ ఒపీనియన్తో వెళ్ళాను. అది కూడా ధనుష్ బర్త్డే నాడు. ఈరోజే ధనుష్ బర్త్డే. ఇంకా సినిమా చూసిన తర్వాత నాకు ఏమనిపించింది అనేది చెప్పేలోపు, మా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయగలరు. ఇంకా స్టోరీ విషయానికి వస్తే హీరోకి తమ్ముళ్ళు, హీరోకి ఒక చెల్లి కూడా ఉంటుంది. కొన్ని సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలను ఎదుర్కొని ప్రశాంతంగా బతికేరా లేదా, ఆ సమస్య ఎస్ఏ సూర్య సమస్య కింద మారుతాడు. ఆ ప్రాబ్లమ్ని ఎలా ఎదుర్కొన్నారనేదే స్టోరీ లైన్ అయితే రొటీనే. ఇంకా సినిమా రొటీన్ అయినా కూడా నాకు ఎలా అనిపించిందని చెప్తే నచ్చింది భయ్య. ఎక్స్ట్రాడినరీ అని కాదు, అలాగని యావరేజ్ అని కాదు. హిట్ బొమ్మ, హిట్ అని చెప్పొచ్చు. సినిమా క్లీన్ హిట్ అని చెప్పొచ్చు. ఎక్స్ట్రాడినరీ కాకపోయినా క్లీన్ హిట్ అని చెప్పొచ్చు. ఇంకా ఈ మూవీ వచ్చేసి బిగ్గెస్ట్ మైనస్ వచ్చేసి రొటీన్ స్టోరీ. అదే బిగ్గెస్ట్ ప్లస్ కూడా అయ్యింది. ఎందుకంటే స్టోరీ రొటీన్ అయినా కూడా టేకింగ్ అనేది చాలా బాగా తీశారు. కథ రాసింది ధనుష్ గారే, డైరెక్షన్ చేసింది కూడా ధనుష్ గారే, రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై ధనుష్. స్టోరీ మాత్రం రొటీన్గానే రాశారు, కానీ ఎగ్జిక్యూషన్ మాత్రం బోర్ కొట్టకుండా సీన్ టు సీన్ చాలా ఇంట్రెస్టింగ్గా రాశారు. డైరెక్షన్ కీలక పాత్ర పోషించింది. ఇంకా స్క్రీన్ ప్లే అయితే మాత్రం చాలా క్రిస్పీగా వెళ్ళింది. చాలా ఫట్ట తేల్చేశారు. ఇంకా ఎమోషనల్ సీన్స్ దగ్గర ల్యాగ్ అనిపించింది అంతేగాని మిగతా కొన్ని అది కూడా అన్నీ కావు, కొన్ని ఎమోషనల్ సీన్స్ స్లోగా అనిపించినాయి. కానీ మిగతా 50% సీన్స్, ఎమోషనల్ సీన్స్ స్లోగా అనిపించింది. మిగతా 50% రేసీగానే ఉంది. సినిమా ఆల్మోస్ట్ రేసీగానే ఉంది. ఎమోషన్స్ స్లోగా ఎందుకు ఉన్నాయి అంటే మనకి కనెక్ట్ అవ్వడం కోసం కొన్ని ఎమోషన్స్ స్లోగా. నాకైతే ధనుష్ డైరెక్షన్ నచ్చింది. మరి కొంతమందికి ఎందుకు నచ్చలేదు, అసలు ఇది ఏమనుకుని వెళ్ళారో తెలియదు. కానీ కొంతమంది కొత్తదనం కోరుకుని, కొంతమంది ఇంకేదో కోరుకుని, కొంతమంది అదేదో అనుకుని, ఇంకొంతమంది అయితే కథని ఒకలాగా అనుకుంటారు, ఒకలాగా ఊగించుకుంటారు. కానీ మనం ఊగించుకున్నట్టు తెర మీద చూపించకపోతే నచ్చదు. మనం అనుకున్నది తెస్తే సినిమా ఎలాగవుతుందండి? మనం ఊహించని తీస్తే సినిమా అవుతుంది. కానీ అలాగుంటుంది, ఇలాగుంటుంది, మొత్తం ఎమోషనల్గానే ఉంటుంది సినిమా. అప్పుడు మొన్న పాప అండి అనే సినిమా ముందు చూడండి, ఇలా ఫైట్స్ లేకుండా అలాగే ఉంటుందని మనం ఊహించుకుని వెళ్ళడం మన తప్పు. అది ఆల్రెడీ చెప్పారు, వైలెన్స్ ఎక్కువ ఉంటుంది, రా అండ్ రస్టిక్ అని కూడా చెప్పారు. అలాంటప్పుడు మనం ఎలా పడితే అలా ఊహించుకోకూడదు. మనం ఊహించుకుని ఒక సినిమా ఎలా ఉంటుందని ఊహించుకుని థియేటర్కి వెళ్ళిన తర్వాత మనకు అలా అనిపించకపోతే నచ్చలేదని అనేస్తున్నాం మనం. అలా అనడం కరెక్ట్ కాదు. మనం ఊహించింది తెర మీద కనపడకపోయినా కూడా డైరెక్షన్ ఎలా చేశారు, బాగానే ఉందా లేదా అని చూసుకోవాలి. మరీ ఎక్స్ట్రాడినరీ అని చెప్పట్లేదు, క్లీన్ బొమ్మ హిట్. నాకైతే నచ్చింది. ఇంకా ఇంటర్వల్ ట్విస్ట్ నార్మల్గానే ఉంది. కానీ సెకండ్ హాఫ్ స్టార్టింగ్ 10 minutes తర్వాత వచ్చే ట్విస్ట్ అయితే మాత్రం బుర్రపాడు. ఇద్దరు తమ్ముళ్ళ దగ్గర నుంచి వస్తుంది ఆ ట్విస్ట్. నాకైతే మతిపోయింది. ఇంకా అసలు ఆ ట్విస్ట్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు భయ్య నేనైతే. అసలు కొన్ని ట్విస్టులు అయితే నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేని రేంజ్లోనే ఉంది. మరి దాన్ని కూడా ఎక్స్పెక్ట్ చేసేస్తే నాకేం తెలీదు. కానీ ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళు ఉన్నా కూడా ఆ ట్విస్ట్ బాగానే ఉంటుంది. మరీ దారుణంగా యావరేజ్గా తీసి పడేసే రేంజ్లో అయితే లేదు సినిమా. ఇంకా ధనుష్ గారి డైరెక్షన్కి, లుక్స్ అతనే చూసేదానికి, ఇంకా ధనుష్ గారి యాక్టింగ్ మాత్రం కుమ్మ వదిలేస్తారు. మామూలుగా లేదు ఇంకా యాక్టింగ్. కళ్ళతోనే పెయిన్ చూపించే ఒక సీన్ మాత్రం హైలైట్గా నిలుస్తుంది. ప్రీ క్లైమాక్స్లోనూ క్లైమాక్స్లోనూ వస్తుంది.
ఇంకది డైరెక్షన్ కూడా నాకు నచ్చింది. పాప అంటే మూవీ చూడలేదు నేను, కానీ మొన్ననే రీసెంట్గా చూసాను ఇంగ్లీష్ సబ్టైటిల్స్తో. నాకు అది బాగానే అనిపించింది. కానీ దానికి దీనికి పూర్తిగా తేడా. అదంత ఎమోషనల్ ఫీల్ గుడ్ మూవీ తీసిన ధనుష్ డైరెక్షన్లో తీసిన ఫీల్ గుడ్ మూవీ, అలాంటిది అంత ఫీల్ గుడ్ మూవీ తీసిన అతను ఇంత రా అండ్ రస్టిక్ రేంజ్లో తీస్తారని అనుకోలేదు ఈ మూవీని. నిజంగా షాక్ అయ్యే విషయంలో అయితే. ఇంకా హీరోయిన్ లేదు, సారీ, సందీప్ కిషన్కి హీరోయిన్గా నటించిన అపర్ణ బాలమురళి గారు ఆకాశమే నీ ఎదుర మూవీ ఫేమ్ హీరోయిన్ బాగా చేశారు. ఇంక హీరోయినే లేరు, కానీ హీరోకి ఉన్న చెల్లెలు మాత్రం యాక్టింగ్ బాగా చేసింది. హాస్పిటల్లో ఒక ఫైట్ ఉంటుంది హీరోయిన్తో, హీరో చెల్లె చేస్తుంది ఫైట్. బుర్ర బాడీది, చాలా వైలెన్స్ ఉంటుంది అక్కడ. ఈ మూవీ ఏ సర్టిఫికెట్ ఎందుకంటే 3 or 6 ఫైట్లు ఉంటాయి. అందులో 3 ఫైట్లు నార్మల్గా ఉంటాయి, ఇంకో 3 or 4 ఫైట్లు వైలెన్స్గా ఉంటాయి. అందుకే ఇంకా ఈ మూవీలో సందీప్ కిషన్కి కూడా మంచి రోలే దక్కింది. ఒకసారి తిట్టుకుంటాం కూడా ఆ రోల్ని ఎలా బిహేవ్ చేస్తుంది ఏంటని, అలాగ ఉంటుంది సందీప్ కిషన్ క్యారెక్టర్. ఇంకో తమ్ముడు కింద వేసినోడు కూడా క్యారెక్టర్ బాగానే ఇచ్చారు. ఇంకా ధనుష్ చేసి చాలా బాగా డైరెక్షన్ చేశారు. ఈ మూవీ ఏమో 2 hours 25 minutes రన్ టైమ్తో రిలీజ్ అయింది థియేటర్లోకి. నేను కావాలని ఈ రోజే చూశాను ధనుష్ బర్త్డేని. నాకైతే నమ్మకం నమ్ము చేయలేదు. బ్లాక్ బస్టర్ కాకపోయినా హిట్ ఇచ్చాడు. ఇంకా ఈ సినిమా వచ్చేసి మెయిన్ మైనస్ వచ్చేసి రొటీన్ స్టోరీయే. మళ్ళీ ఇంటర్వల్ ఫైట్ ఒకటి, ఇంకా తర్వాత సెకండ్ హాఫ్లో సింగిల్గా చేసే ఇంటర్వల్ ముగ్గురు కలిపి చేస్తారు. సందీప్ కిషన్ ఇంకో తమ్ముడు ముగ్గురు కలిపి చేస్తారు ఇంటర్వల్. ఆ ఫైట్ ఒకటి. ధనుష్ ఒక్కటే సింగిల్గా చేసే ఫైట్ సెకండ్ హాఫ్లో ఉంటుంది. అది మాత్రం నెక్స్ట్ లెవెల్. క్లైమాక్స్ ఫైట్ కూడా సింగిల్గా చేస్తాడు, అది కూడా నెక్స్ట్ లెవెల్. కానీ కొన్ని ఫైట్స్లో మాత్రం వైలెన్స్ ఎక్కువగా అనిపించింది. అదొకటి నెగిటివ్. మెయిన్ స్టోరీ ఇది వచ్చేసి రొటీన్ స్టోరీ, అదొకటి నెగిటివ్. డైరెక్షన్ మాత్రం బాగుంది. ఖచ్చితంగా ఒక్కసారైనా థియేటర్లో చూసే సినిమా ఇది. థియేటర్లోనే చూడాలి, మినిమం ఒక్కసారైనా థియేటర్లో మాత్రమే చూడాలి. ఆ సౌండ్ ఎఫెక్ట్స్కి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కంటే ఇప్పుడు గుర్తొచ్చింది ఏఆర్ రెహమాన్ మ్యూజిక్. గుర్తుండిపోయే మ్యూజిక్ కాదు, కానీ ఉన్నంతలో అయి ఇచ్చింది థియేటర్లో, అదైతే చెప్పగలను. ఇక చాలా లేట్ ఫర్ ద సారీ రివ్యూ. లెంగ్త్ కూడా ఎక్కువ అయిపోయింది ఈ రివ్యూ, క్షమించండి ఇంత లెంగ్త్ అయినందుకు. ఇంకా ఈ మూవీకి నేను ఇవ్వబోయే రేటింగ్ వచ్చేసి 4.8 out of 5 అలా ఇవ్వచ్చు. ఆ మిగతా సగం ఎందుకు ఇవ్వలేదంటే కొద్దిగా వైలెన్స్ ఎక్కువ ఉంది కొన్ని చోట్ల. ఎమోషనల్ సీన్స్ దగ్గర కొద్దిగా స్లోగా ఉంది, కానీ అలా చేస్తేనే కనెక్ట్ అవుద్దని అనుకుంటున్నాను ఎమోషనల్ సీన్స్ విషయాల్లో అయితే. ఇంకా డైరెక్షన్ బాగుంది కాబట్టి 4.8 ఇచ్చాను. రొటీన్ స్టోరీ కాబట్టి 5 out of 5 ఇవ్వలేదు నేను. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ఇచ్చాను రివ్యూ. అంతేనండి. ఈ రివ్యూ పెద్దగా అయిపోయినందుకు క్షమించండి. మొత్తం వీడియో అంతా చూడండి, డీటెయిల్గా చెప్పాను. సగమే చూసి స్కిప్ చేయకండి. ఇంకా రావణుడు రిఫరెన్స్ విషయానికి వస్తే ఈ విషయం చెప్పడం మర్చిపోయాను. రావణుడు రిఫరెన్స్ నాకు మధ్యలో ఫస్ట్ హాఫ్లో ఒక చోట, సెకండ్ హాఫ్లో ఒక చోట, సెకండ్ హాఫ్ క్లైమాక్స్లో ఈ 3 చోట్ల కనపడింది. కానీ సెకండ్ హాఫ్లో కొద్దిగా ఎక్కువగానే కనపడింది రిఫరెన్స్, అదైతే చెప్పచ్చు. ఇక అంతేనండి ఈ రివ్యూ. మీరు కనుక ఈ మూవీ చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. నాకు మాత్రమే నచ్చిందా, మీలో ఎవరికైనా నచ్చిందా లేదా అనేది నేను తెలుసుకోవాలి కదండి. మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ చేయండి. అంతేనండి. ఈ రివ్యూ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయండి. ఈ వీడియో లెంగ్త్ ఎక్కువైనందుకు సారీ. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. చివరి వరకు చూసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.